సరే, ఈరోజు మనం ఎల్డర్ దేవసభ ఘాత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది ఒక శాక్య వంశ రాకుమారుడి కథ. ఆయన ఒకప్పుడు రాచరికపు తగాదాలలో పూర్తిగా మునిగిపోయి ఉండేవాడు. కాని శాంతిని వెతుక్కుంటూ ఆయన ఎలా విముక్తి సాధించాడన్నదే ఈ ఘాత. సో మనకొచ్చే మొదటి ప్రశ్న, దేవసభలో అంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? చూడండి, ఒక చిన్న నీటి తగాదా ఆయన ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. ఆ ఘర్షణను చూశాక ఈ అధికార పోరాటాల కన్నా శాంతి మార్గమే గొప్పదని ఆయన గ్రహించాడు. వెంటనే బుద్ధుడి బోధనలను అనుసరించి సన్యాసం స్వీకరించాడు. ఇక రెండవది, ఆయన విముక్తికి ఎంచుకున్న మార్గం. ఈ గాథ మనకు రెండు ముఖ్యమైన సాధనలను పరిచయం చేస్తుంది. ఒకటి సమ్మప్పుధాన, అంటే సరియైన కృషి. రెండోది సతిపట్ఠాన, అంటే బుద్ధుడి బోధనలపై మనసును పూర్తిగా నిలపడం. ఈ రెండింటితోనే ఆయన ముందుకు సాగాడు. మరి చివరిగా ఆయన సాధించిన అంతిమ లక్ష్యమేంటి? ఈ సాధనా ఫలితాన్ని చాలా అందంగా విముక్తి కుసుమ, అంటే విముక్తి అనే పువ్వు అని వర్ణించారు. ఇది ఎలాంటి కోరికలు, మలినాలు లేని సంపూర్ణ నిర్వాణ స్థితి అన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే, సరియైన ప్రయత్నం, ఏకాగ్రత ఉంటే ఎవరైనా సరే ఈ లోకంలోని గొడవల నుంచి బయటపడి శాశ్వతమైన శాంతిని పొందగలరని ఈ గాథ మనకు చూపిస్తుంది.